గివ్ అవే అలర్ట్. సో మీకు ఈ గివ్ అవేలో పార్టిసిపేట్ చేయాలనుకుంటున్నారా? ఈ ఫుల్ వీడియో చూసేయండి. సో చూసిన తర్వాత మీకే క్లారిటీ వచ్చేస్తుంది. హాయ్ అందరికీ, ఇప్పుడు టైం వచ్చేసి 7:30 అయిందనమాట. సో సండే కాబట్టి మా సంయుక్త అయితే అక్కడ చపాతీ పిండి కలుపుతుంది. సంయుక్త చపాతీకా పూరికా? చపాతీయేనా? కర్రీ ఏం చేస్తున్నావు? ఆలువా? సో అదనమాట. ఏంటి పార్వతి, అసలు నువ్వు అమ్మవేనా ఏంది? సండే అంటున్నావు, పాపకి ఏదైనా చేసి పెట్టకుండా నువ్వు పాపతో చేస్తున్నావు అంటారేమో. నేను ఇప్పుడే లేచానండి. రాత్రి పడుకునేసరికి చాలా లేట్ అయ్యిందనమాట, ఎడిటింగ్ వర్క్ కంప్లీట్ చేసుకొని. అందుకోసం అనేసి కొంచెం లేట్గానే లేచాను. సండే కాబట్టి ధీమా ఉంటుంది కదా, అలా. లోపు మా అత్తయ్య గారికి కూడా స్టవ్ లేకుండా సంయుక్తనేమో పూరి పిండి అంతా కలుపుతుంది. కలపనిచ్చేటట్లేదు మా అమ్మ. కలపనిచ్చేటట్లేదా? నేను కలుపుదామనే చపాతీ చేస్తుంటే మా అమ్మ ఏమో నాకు ఏం కలుపుతున్నా. అవునా, నువ్వే కలుపు, నేర్చుకో. ఇక్కడ వచ్చేసి ఉల్లిపాయలతో కూర అయితే చేస్తున్నాం అన్నమాట. శనగపిండి నీళ్లు కలిపేసి పోసానండి. కూర అయితే రెడీ అయిపోయింది అనమాట. ఈ ఆలుగడ్డలు వేయకుండా ఓన్లీ ఉల్లిపాయలతో. మీరు ఒకవేళ తినుంటే కనుక, నేనైతే ఈ కర్రీ ఎక్కడ తిన్నానంటే తిరుగురులో తిన్నానండి. సో ఓన్లీ ఉల్లిపాయలతోనే కూర చేశారు వాళ్ళు, భలే టేస్ట్ ఉంది. మనం ఆలుగడ్డలు లేకపోయినా టెన్షన్ పడే పర్లేదు, కానీ ఉల్లిపాయలను కంప్లీట్గా కుక్ చేయకుండా కొంచెం పచ్చిదాన్ని ఉంచుకోవాలి లైట్గా. ఇదైతే డన్. కొంచెం శనగపిండి ఆకులు లేకుండా ఒక్కసారి ఉంచేసి ఉంచాలి. ఇంకో సంయుక్త చేసే పూరీలు షేప్లు చాలా బాగుంది. కొన్నిలా మమ్మల్ని చెయ్యని ఇట్లా మీరు అనుకోవచ్చు, మీరు చేసుకోవచ్చు కదా అలాంటప్పుడని. అసలు మమ్మల్ని చెయ్యనియట్లేదు. ఇదేం యాపో చెప్పండి మీరే. మీరు అది ఫస్ట్ మామయ్య కలిపి కొంచెం వేయాలి. బస్కి వెళ్తావా? అక్కడ లంటల నుంచి ఇబ్బంది అయితే ఎట్టగట్ట మళ్ళీ దీని మళ్ళీ రావాలా? చంద్రబాబు వెళ్ళదు. ఏం చేసి వాళ్ళైతే పొలంకి వెళ్ళారనమాట. నేనైతే ఇల్లు ఊడ్చుకొచ్చి పోగులు ఎత్తేసాను. అత్తయ్య అయితే గిన్నెలు తోముతున్నారు. నేను ఈరోజు చాయ్ తాగలే అనమాట. సో అందుకని కాఫీ కలుపుకుంటున్నాను. మా పక్కన ప్లేస్ ఉంది కదా వేరే వాళ్ళది, సో వాళ్ళు నాటేస్తున్నారు. ఒకసారి మీకు చూపిస్తాను. మాది కొంచెం టైం పట్టేటట్టుంది. మా వాళ్ళు కూడా అదే హడావిడిలో ఉన్నారు, ఎప్పుడేపిద్దామని. డ్యూటీ అయితే నాదనమాట. అవైతే నానబెట్టుకోవాలి. పాలు అయితే కాగినాయి. కొంచెం పాలు పోసుకొని షుగరు బ్రూ అయితే మిక్స్ చేశాను. ఇవైతే మిక్స్ చేసుకోవాలి, ప్రశాంతంగా కూర్చొని తాగుదామని. ట్రాక్టర్ సౌండ్ వినపడిద్దేమో మీకు. దమ్ము చేశారు. వాళ్ళ ఇంట్లో ఉన్నప్పుడు కాఫీ తాగాను, మళ్ళీ కాఫీ కూడా తాగలేదు. ఎందుకు వచ్చిందంటే కొంచెం ఇక్కడికి వచ్చేసిన తర్వాత హడావిడి అయిపోయి ఉండే. కాఫీ నేను తక్కువ పెడతాను. మా వారు ఎప్పుడైనా ఆగవే చీమ నువ్వు పడ్డావు అనుకో, ప్రశాంతంగా తాగుదాం అనుకుంటే చాలు. మళ్ళీ ఫ్లేవర్ పర్లేదు, బాగా మీకు కూడా కాఫీ పెట్టవచ్చు.
మా సబ్స్క్రైబర్లు ఎన్నిసార్లు చెప్పినా నాకెప్పుడూ గూడా వాషింగ్ మిషన్ కొనుక్కోవాలన్న ఫీలింగ్ ఉండేది కాదు. ఇంకా వాళ్ళకి చెప్పేదాన్ని నా బాడీకి ఎక్సర్‌సైజ్ లాగా ఉంటది బట్టలు ఉతికితే అనేసి. కానీ కొన్ని రోజుల నుంచి ఏంటో తెలుసా? వాషింగ్ మిషన్ కొనుక్కుంటే పోతదేమో, కొంచెం కష్టమైనా సరే అని ఫీలింగ్ వస్తుంది. కొన్నిసార్లు అనుకుంటాను వద్దు పార్వతి నువ్వు కొనుక్కుంటే మళ్ళీ అలవాటు పడ్డావనుకో లేనిపోని ఇబ్బంది అనేసి. సో, ఎందుకో తెలియదు నాకు వాషింగ్ మిషన్ అంటే కొంచెం భయం. మెయిన్‌గా చెప్పాలంటే ఇలా ఉతుక్కుంటే బాడీ ఎక్సర్‌సైజ్‌గా ఉంటుందని. అయితే ములక్కాయ పులుసు చేసిందండి. దాంట్లో కోడిగుడ్లు కూడా వేశారు. చాలా రోజులైపోయింది. అంటే కోడిగుడ్డు పులుసు తిని నేనైతే నిజంగా ములక్కాయ పులుసు తింటున్నాను కానీ బట్ కోడిగుడ్డు కాంబినేషన్లో కదా. ఇవాళ సండే అయినా కానీ నేను ఊరు వెళ్ళాల్సి వచ్చిద్ది అనేసి చికెన్ తీసుకురాలేదు. కానీ ఆ ఊరు వెళ్ళటం కూడా క్యాన్సిల్ అయితే అయ్యింది. సో వీలైతే ఈరోజు 2:00కే ఈ వీడియో అయితే పెట్టేస్తాను. లేకపోతే రేపు వస్తుంది మీకు. రూమ్ అయితే రోజు వర్క్ అంతా అయిపోయిన తర్వాత కౌంటర్ టాప్ తుడిచి ఇలా సదురుకుంటూ ఉంటామండి. మాది కిటికీ గానీ అంతా బయటికి కనిపిస్తూ ఉంటాయి కాబట్టి సో దుమ్ము ఎక్కువ పడుతూ ఉంటది. ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకుంటూ ఉండాలి. అయినా సాయంత్రానికి అలా ఉండదు. ఎగ్ పులుసు తర్వాత వచ్చేసి ఇక్కడ పండు మిరపకాయ చట్నీ. కాంబినేషన్ అయితే అదిరిపోయింది. అలా పులుసులో అన్నం కలుపుకొని, కోడిగుడ్డు ముక్క కొంచెం తీసుకొని, తర్వాత ఆ ములక్కాయ గుజ్జు అన్నది కొద్దిగా తీసుకొని, మొత్తం మిక్స్ చేసి, ఒక్క ముద్ద నోట్లో పెడుతుంటే ఉంటది నా సామిరంగా. నిజం చెప్పాలంటే ఇంకొంచెం తిక్కుగా పులుసుంటే ఇంకా అదిరిపోయేది టేస్ట్ అయితే. కోడిగుడ్డు గూడా మామూలుగా ఉప్పు, తర్వాత పసుపు వేసి కొంచెం వేయించి గనక మనం పులుసు పెడితే తిక్కుగా అబ్బబ్బబ్బా! ఉలవచారు కంటే సూపర్‌గుంది అనిపిచ్చేసిద్ది. ఉలవచారుకి దేనికి సాటి రాదులెండి. అయినా కానీ ఆ ఫీల్‌ని తీసుకొస్తదనమాట. ఇక మా వారేమో దుగాలకి మందు కొట్టొచ్చారు. చెత్త పుట్టకుండా చెత్త ఉన్నదాన్ని పొయ్యేటట్టు. ఇక ఇంటికొచ్చాక గూడా ఇటు మేము కొంచెం అంతా కాళ్ళు కడుక్కోవటానికి అలా వస్తూ ఉంటాం గదా! చెత్త మళ్ళీ ఏమైనా పురుగి, బూసి ఉంటదని ఇంటి దగ్గర గూడా మందయితే కొడుతున్నారండి. ఇక అక్కడ కూడా కొట్టారో లేదో అయితే నాకు ఐడియా లేదనమాట. లేకపోతే అక్కడ కూడా కొట్టమని చెప్పేదాన్నే. మీరెంతగానో వెయిట్ చేస్తున్నటువంటి గివ్ అవేతో అయితే మీ ముందుకొచ్చేసాను. ఆలస్యం చేయకుండా ఈ గివ్ అవేకి సంబంధించిన మ్యాటర్ అంతా ఫుల్‌గా చెప్పేస్తాను. ముందుగా వచ్చేసి నేను ఈ వీడియోలో సంయుక్త పూరీలు చేసింది అని వేయించే దగ్గర ఒక మాట అయితే అన్నాను. అదే మీ క్వెషన్ అనమాట. దానికి ఆన్సర్ చేసి మీరు ఇక్కడ కాదు చెప్పాల్సింది నాకు. నా ఇన్‌స్టా పేజీని ఫాలో అయ్యి అక్కడ మీరు మెసేజ్‌లో ఆన్సర్ చెప్పాలి. ఎవరైతే ముందుగా ఆన్సర్ చెప్తారో వారైతే ఈ శారీని విన్ అవుతారు. ఇంతకీ ఈ శారీలేంటో మీకు అర్థం కాలేదా? రీసెంట్‌గా నేను అమెరికా వెళ్ళినప్పుడు నేను బ్లౌజెస్ కొన్ని స్టిచ్ చేయించుకున్నాను. ఆ బ్లౌజెస్ అన్నవి మీకు చూపించటం కోసం వెళ్ళే ముందు పల్లవితో ఒక వీడియో షూట్ చేయించుకున్నాను. సో, అక్కడ మీరు ఈ శారీనైతే చూసుంటారు. వాళ్ళ యొక్క టెర్రస్ పైన నేను కట్టుకొని ఈ శారీని తిరగటం, చేయటం. సో, చూసారు గదా! చాలామంది బావుందక్క, ఈ కలర్ బావుందక్క అని కామెంట్ చేశారు. ఆ శారీస్ రెండిటిని గూడా మీ ముందుకు తీసుకొచ్చాను. ఈ 2 శారీసే కాకుండా మన పార్వతి కలెక్షన్‌లో ఒక 3 శారీస్‌ని నేను నా ఇష్టంగా ఎంచుకొని మీకైతే అందజేయాలనుకుంటున్నాను. పార్వతి కలెక్షన్‌లో రీసెంట్‌గా నేను చెప్పినప్పుడు బిజినెస్ ఆపేశారంటే యెస్ నేను ఇవన్నీ హ్యాండిల్ చేయలేకపోతున్నాను. కొంచెం లైవ్‌లు, వీడియోస్ చేయకపోవటం వల్ల నేను కొంచెం డౌన్‌కెళ్ళేటట్టు అనిపిచ్చింది నాకు. సో, నాకు అలాంటి ఫీలింగ్ రాకూడదు అనేసి నేను ఉన్న శారీస్‌ని అలా అట్టిపెట్టి ఉంచాను. సో, నాకు లాభం తప్ప లాస్ అయితే రాలేదు. కానీ ఆ 30 శారీస్ ఎవరికివ్వాలి అన్నప్పుడు ఎవరు కనిపించలేదు. నన్ను ఇష్టపడే మీరు మాత్రమే కనిపించారు. సో, మీకే ఇవ్వాలనుకుంటున్నాను గివ్ అవే లెక్క అని చెప్పాను. సో, చాలామంది ఇంట్రెస్ట్ చూపించారు. అందుకని మీ ముందుకి గివ్ అవే తీసుకురాబోతున్నాను. ఈ 2 శారీస్‌తో పాటు ఇంకొక 3 శారీస్ అవి ఏంటి అన్నది నిజంగా అక్కడికెళ్ళి నేను తీసుకొని మీకు పంపించేటప్పుడు చూడటం తప్ప నాకు ఐడియా లేదు. ఎందుకంటే చాలా రోజులు అయిపోయింది కాబట్టి. సో, ఈ 5 శారీస్‌లో మీకొక శారీ రావాలి అనుకుంటే గనక ఖచ్చితంగా మీరు నా ఇన్‌స్టా పేజ్‌ని ఫాలో అయ్యి, ఇక్కడ నేను అడిగిన క్వెషన్‌కి అక్కడ మీరు ఆన్సర్ అయితే చేసేయాలి. సో, ఇక ఇలాంటి గివ్ అవేలన్నవి మీకు శ్రావణ మాసం వస్తుంది కాబట్టి, నేను ఈ మంత్‌లోనే ఒక 3, 4 అయినా కండక్ట్ చేయాలనుకుంటున్నాను. అందుకనే మన ఛానల్ మీద 2 కళ్ళు యేసుంచండి. షార్ట్ అండ్ లాంగ్ వీడియోస్ ఖచ్చితంగా ప్రతి ఒక్కటి చూడండి. ఓకేనా? సో, ఈ వీడియో మీకు నచ్చితే లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోవద్దు. నా యొక్క ఇన్‌స్టా పేజీ అన్నది
పార్వతి విలేజ్ ట్రెడిషన్ అని ఉంటుంది, అఖిలేష్ హార్ట్స్ అని కూడా ఉంటుంది. మా ఫ్యామిలీ మొత్తం దిగిన పిక్ వస్తుంది. ఇక్కడ మీకు సైడ్న నేను చూపిస్తున్నాను, ఒకసారి చూసేయండి. అది మీరు ఫాలో అయ్యి అక్కడ మెసేజ్ చేయండి. క్లారిటీ చెప్తున్నాను, చాలా నేమ్స్ ఉంటాయి, కన్ఫ్యూజ్ అవ్వద్దు. నాది స్క్రీన్ మీద ఒక పోస్ట్ పెట్టాను కదా ఇన్స్టాకి సంబంధించి, అదే అనమాట. మనకి 45,900 ఫాలోవర్స్ ఉన్నారు. సో అది ఒకసారి క్లారిటీగా చూడండి. అది 46 అయినా కానీ ఓకే, చూసేయండి. ఓకే, దాన్నే మీరు ఫాలో అవ్వాలి, దాంట్లోనే మీరు మెసేజ్ చేయాలి. అండ్ ఎటువంటి ఫేక్ని మీరు నమ్మొద్దు. ఓకేనా?